గుడ్ మార్నింగ్. సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగింది, 80,717. అదేవిధంగా నిఫ్టీ కూడా 26 పాయింట్లు పెరగడం జరిగింది. ముఖ్యంగా ఇది గమనిస్తే ఈరోజు మనకు నేడు మార్కెట్లకు సెలవు మోహరం సందర్భంగా బుధవారం BSE, NSEల సెలవు ప్రకటించారు. బులియన్, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు. కమ్యూనిటీ మార్కెట్లు సాయంత్రం గంటల నుంచి గంటల పాటు పనిచేస్తాయి. నేడు బోర్డు సమావేశాలు ఏషియన్ పెయింట్స్, L&T మైంట్రీ, బజాజ్ ఆటో లాభం 1942. అదేవిధంగా L&T లాభం, L&T ఫైనాన్స్ ఏకీకృత ప్రాతిపదికన 686 కోట్ల లాభం నికర లాభాన్ని ఆర్జీ ప్రకటించింది. 23, 24 ఇదే త్రైమాసిక లాభం 531 కోట్లతో పోలిస్తే ఇది 29% ఎక్కువ. మొత్తం ఆదాయం 3,370 కోట్ల నుంచి 3,786 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 1,600 కోట్ల నుంచి 2,020 కోట్లకు చేరింది. వ్యయాలు 1,364 కోట్ల నుంచి 1,350 కోట్లకు తగ్గాయి. ఇక ముఖ్యంగా త్వరలో FAME 3 పథకంలో అమలు, ద్విచక్ర వాహనాలకు పోర్టబుల్ ఛార్జర్స్ ఉత్పత్తి తెలంగాణ ప్లాంట్ సిద్ధం, లూబ్రికెంట్ విభాగంలో విస్తరిస్తాం. అదేవిధంగా అమర్రాజు ఎనర్జీ అండ్ మొబిలిటీ CMD జయదేవ్ గల్లా గారు చెప్తా ఉన్నారు. మదుపరులకు మరో పెట్టుబడి సాధనం, ఫండ్స్ PMF మధ్య అంతరాన్ని పూడ్చే సరికొత్త అసెట్ క్లాస్కు సెబీ ప్రతిపాదనలు, కనీస పెట్టుబడి 10 లక్షలు. ఈ చర్చాపత్రంపై ప్రజలు, ఇతర వర్గాల నుంచి ఆగస్టు 6లోగా సూచనలు, సలహాలను సెబీ కోరుతుంది. ఇది ముఖ్యమైనదిగా మనం భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సెలవు కాబట్టి రేపు ఎలా ఉండబోతుందంటే రేపు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ